సదాశివపేట మండలంలోని తంగడపల్లి గ్రామం శ్రీ కోటి బెడవ లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం జంగమైకుట్ట 30వ వార్షికోత్సవం జాతర మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను శనివారం వీరశైవ సమాజం చౌకీ మఠం సభ్యులకి ఆశ్రమ పక్షాన జంగం మహేష్ స్వామి అందజేశారు. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 8 వరకు సప్తాహం, నిత్య చండీ హావనం, దేవి భాగవత పురాణం, సామూహిక హనుమాన్ చాలీసా, అయ్యాచార దీక్షలు, గండజ్యోతి, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం వీరశైవ సమాజం చౌకీ మఠం ప్రధాన కార్యదర్శి పిల్లోడి విశ్వనాథం మాట్లాడుతూ తంగడపల్లి జంగమయ్య గుట్టలో నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మన సమాజ సభ్యులే కాకుండా సమస్త భక్తులు కూడా పాల్గొని జాతర ఉత్సవాలను విజయవంతం చేస్తూ ఫిబ్రవరి 8న నిర్వహించబడుతున్న పార్వతీ పరమేశ్వర కళ్యాణ ఉత్సవానికి అధిక సంఖ్యలో పాల్గొని ఆది దంపతుల కృపకు పాత్రలు కాగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పులిమామిడి వీరేశం, చందుస్వామి, తుమ్మలపల్లి శంకర్, సంగమేశ్వర్, ఆంజనేయులు, నాగశెట్టి తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుబసవలింగాయ నమః. సదాశివపేట మండలము తంగడపల్లి గ్రామము వెలిసినటువంటి శ్రీ కోటి విలువ లింగేశ్వర మఠము 30వ వార్షికోత్సవ మహోత్సవానికి సంబంధించినటువంటి జాతర ఉత్సవాలు ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 8 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినారు. ప్రస్తుతం ఒక పీఠాధీశులుగా ఉన్నటువంటి శటస్థల బ్రహ్మ శివయోగి శివాచార్య మహాస్వాముల వారు సాన్నిధ్యమున ఉదయము చండీ హవనము, సాయంకాలము దేవీ భాగవత పురాణము, ఒకరోజు అయ్యాచారము, సామూహిక హనుమాన్ చాలీసా, మళ్ళీ అదేవిధంగా శివస్వాముల చేత ఘటాభిషేకము మరియు వివిధ గ్రామ భక్తుల చేత సాయంకాలం 6 గంటల సమయం లోపల గండజ్యోతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు అప్పగారి యొక్క ఆదేశానుసారము వీరశైవ సమాజం చౌకీ మఠం సభ్యులందరూ కూడా ఆహ్వానం పలకడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ 7 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమంలో సమాజం సభ్యులందరూ కూడా పాల్గొని అప్పగారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి. శుభం భవతు. చెప్పండి.